ఈ వ్యక్తి జీవితకాలంలో ఒక్కసారి కూడా ఒక్క మహిళను కూడా చూడలేదట. ఎలాంటి సన్యాసి అయినా జీవితంలో ఒక్కసారైనా అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, అక్క ఇలా ఏదో ఒక రూపంలో ఆడవాళ్ళను చూసుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తన లైఫ్లో ఆడవాళ్ళనే చూడలేదు. వినడానికి విచిత్రంగా ఉంది కదా. ఈయన గురించి తెలుసుకోవాలంటే ముందు ఒక ఆశ్రమం గురించి తెలుసుకోవాలి. గ్రీస్ దేశంలో మౌంట్ అథోస్ అనే పర్వతంపై ఒక ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో మోక్స్ అవటోన్ అనే యూనిక్ రూల్ ని ఫాలో అవుతారు. ఈ రూల్ ప్రకారం మౌంట్ అథోస్ పర్వతం పైకి మహిళలకు ఎంట్రీ పూర్తిగా నిషేధం. అక్కడ కేవలం మగవాళ్లే ఉంటారు. అక్కడున్న వాళ్ళు సన్యాసం తీసుకోవాలి. అంతేకాదు, సన్యాసం తీసుకున్న పురుషులకు మాత్రమే అక్కడ ఎంట్రీ ఉంటుంది. అదిగో అక్కడే పెరిగాడు ఈ వ్యక్తి. ఇతను 1856లో పుట్టాడు. అయితే పుట్టిన 4 గంటలకి అతని తల్లి మరణించింది. దీంతో పసిబిడ్డగా ఉన్నప్పుడు ఎవరో ఆశ్రమం మెట్లపై వదిలేసి వెళ్లిపోయారు. ఆశ్రమ సిబ్బందే చేరదీసి ఇతనికి మిహైలో టొలటోస్ అని పేరు పెట్టారు. ఆశ్రమ పద్ధతులకు అనుగుణంగా పెంచారు. సన్యాసం స్వీకరించేందుకు ఆశ్రమానికి వచ్చిన వారంతా ఏదో ఒక సందర్భంలో మహిళలను చూసిన వాళ్లే. కానీ మిహైలో అక్కడే పెరిగాడు కాబట్టి తన జీవితాంతం ఆధ్యాత్మిక మార్గంలోనే పయనించి 1938లో 82 వయసులో మరణించాడు. అలా ప్రపంచంలో చనిపోయేంత వరకు ఆడవాళ్లను చూడని ఏకైక వ్యక్తిగా మిహైలో నిలిచాడు. ఈ రికార్డు ఇంకా అతని పేరు మీదే ఉంది. ఇంకో విశేషం ఏంటంటే, అథోస్ పర్వతాల్లో ఆడ జంతువులు ఉండటం కానీ, గుడ్లు పెట్టే పక్షులు, పాలిచ్చే క్షీరదాలు కానీ కనిపించవట. అందువల్ల అక్కడ సన్యాసులకు ఏం కావలసినా బయట నుంచి లభించేలా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఉంటాయట. ఈ ఆశ్రమాన్ని ప్రతిరోజు దాదాపు 2000 మంది పురుష పర్యాటకులు సందర్శిస్తుంటారు.